ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో రాబోయే సంవత్సరం మనకి ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను, ప్రకృతి పరంగా చాలా ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంది. 29 మార్చి మనకి శని భగవానుడు మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆదివారం నాడు కొత్త సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం ప్రాకృతిక విపత్తులు ఎక్కువగా ఉన్నాయి. సముద్ర ప్రళయాలు అంటే సముద్రాల్లో సునామీలు రావటం, జల ప్రళయాలు, నదులు పొంగటం, వానలు విపరీతంగా పడటం, అతి ఎండగా ఉండటం, మానసిక ఆందోళన కలగడం ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. కంపల్సరిగా భూకంపాలు రావడం, యుద్ధాలు జరగడం, జన నష్టము, పెద్ద వారి మరణాలు కూడా ఈ సంవత్సరం కలగడానికి అవకాశం ఉంది. 2025 సంవత్సరం నుండి 2032 సంవత్సరం వరకు ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి ప్రభావాల నుండి తప్పించుకోవడానికి, బయటపడడానికి ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని, కాలభైరవుని, కాళికాదేవిని, అలాగే సూర్య భగవాన్ని ఆరాధించండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.